మా ఎలక్షన్ స్టార్ట్ అయింది. మోహన్ బాబు గారి దగ్గర నుంచి కాల్ రాబట్టే ఏదో అంటే ఆల్మోస్ట్ తొడలు కొట్టారు. మంచు ఫ్యామిలీ ఏంటి, నేను ధీటుగా నిలబడతానన్నట్టుగా అంత అంత వెళ్ళి నేను అనలేదు సార్, అనలేదు. కానీ ఇంకో మాట అన్నారు, మోహన్ బాబు గారి దగ్గర ఫోన్ వస్తే అనబోయారు కదా, మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదే. నేను ఒకటి ఫోన్కి ఎవరైనా ఫోన్ చేస్తే భయపడి తగ్గుతాను. నేను భయపడటంగా అంటే ఎందుకు అవసరం లేదు తీసేసుకో అని చెప్పడం లాంటిదో ఏదైనా జరిగిందా? నన్ను బెదిరియటం అంటే కష్టం. బెదిరించేది కాదు, వద్దులే పక్క తప్పుకో, ఇప్పుడు కాదు ఇది వేరే జరుగుతుంది అనేది ఏదో కాంప్రమైజ్. ఈనాళ్ళు వద్దులే అన్నాడు మానే, కానీ మోహన్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళు ఎవరు నన్ను వద్దంటే నా మనసుకి ఎందుకు శ్రీకాంత్ అన్న వీళ్ళందరూ గోరా, శ్రీకాంత్ నా ఫ్రెండ్ వీళ్ళందరూ, కానీ ప్లీజ్ రా నా మాట విన్నారన్న అంతే తప్ప ఇంకోటి లేదు. అదే మా బిల్డింగ్ విషయంలోనే కదా మీరు అప్పుడు అపోజ్ చేసింది. నేను చూసుకుంటాను లేకపోతే ఇంకోటో ఇవన్నీ మాట్లాడింది మీరేగా. మాట్లాడాను, అయితే చేసేవాడిని. అది మరి అర్ధాంతరంగా అదే సార్, అయితే చేసేవాడిని, నెక్స్ట్ అయినప్పుడు చేస్తాను. ఓకే, పోరాడాలి సార్, పోరాడితే ఏముంది, పోరాడాలి, అయ్యిద్ది, చెయ్యాలి, తేవాలి అంతే. తెలుగు పరిశ్రమలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే ఇద్దరికే సార్. ఓకే, ఇద్దరికే. చెప్పండి. ఫస్ట్ వేషం ఇచ్చిన, నాకు ఎంకరేజ్ చేసిన ఎస్వి కృష్ణారెడ్డికి, నాకు దారి చూపించిన కృష్ణారెడ్డికి, తర్వాత నాకు బతుకునిచ్చిన పవన్ కళ్యాణ్కి. నేను కథ వాళ్ళు అవ్వడానికి నేను లేను.